సో వెల్కమ్ టు సర్ రామానుజన్ అకాడమీ. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా టాపిక్ మొత్తం అయిపోయినాక లాస్ట్కి చివర్లో యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్ సెక్షన్ అండ్ యూ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ హియర్ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ యాజ్ వెల్. సో నిన్న మాట్లాడుకున్న వీడియోలో మనం ఏం చెప్పామంటే ఈ అకాడమీ అసలు ఎవరి కోసం అందులో ఫస్ట్ ఏం చెప్పానంటే 12+ ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ డిగ్రీ ఆర్ డిగ్రీ ప్లస్ ఎంబీఏ అంటే బీటెక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళు అండ్ నెక్స్ట్ కమ్స్ ద ప్రైవేట్ ఎంప్లాయీస్, దీస్ 3 పీపుల్ బేసికల్లీ. సో ఫస్ట్ మనం 12+ నుంచే లైక్ యంగెస్ట్ ఆఫ్ ద యంగెస్ట్, ఇప్పుడే ఉరుకుల రక్తంతో ఉన్న పిల్లల్ని ఫస్ట్ టార్గెట్ చేద్దాం. అంటే మనకు కావాల్సింది ఎవరు అంటే, నాకు ఈ వీడియోకో దేనికో 1 మిలియన్ వ్యూస్ అక్కర్లేదు. ఈ 1 ఇయర్ నేను పెట్టే శ్రమకి, నేను ఈ 1 ఇయర్ పెట్టే గైడెన్స్కి ఒక్క స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ అన్న ఈ వీడియోస్ త్రో నాకు కొంచెం ఉపయోగపడింది అని అంటే చాలు, నేను అనుకుంటున్న రామాంజన్ని నేను అయిపోయినట్టే. మీరేమో ఏమవ్వాలనుకుంటున్నారో అది మీ చేతికి వదిలేస్తున్నాను. నేను ఇచ్చేది ఒక గైడెన్స్ మాత్రమే. నేను ఒక గూగుల్ మ్యాప్స్ లాంటివన్నీ అంతే. డైరెక్షన్ ఎటు పోవాలి అన్నది మాత్రం మీ చేతిలో ఉంటుంది. సో ఐ విల్ షో యూ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ ద పీపుల్ టుడే. కంప్లీట్లీ మన టాపిక్ మీద 12+ అంటే మొన్న రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు మెయిన్గా. సో రీసెంట్గా జరిగిన ఈప్సెట్ రిజల్ట్స్ వచ్చినట్టు విన్నాను నేను. అండ్ హూ క్లియర్డ్ ఇట్, కంగ్రాచులేషన్స్. అండ్ హూ గాట్ ద కాలేజెస్, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. And people who didn't clear and who are looking into the long term coaching or short term coachings, also all the best, give your best. And people who does not clear and ఇంకా ఇది చాలు ఇప్పటితోటి, ఇది మన కప్ ఆఫ్ టీ కాదు, దాని అర్థం ఎంసెట్ మన క్లియర్ కానంత మాత్రాన దాని అర్థం ఇదేం ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. మై సెల్ఫ్, మై ఎంసెట్ ర్యాంక్ ఇస్ 1896. నేను 2013లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది అండ్ ఐ స్కోర్డ్ 111 అవుట్ ఆఫ్ 160. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఓయూ క్యాంపస్, కంప్యూటర్ సైన్స్ చదివాను. నవ్ ఐఎమ్ ఏబుల్ టు డెవలప్ వెబ్సైట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఎంసెట్ ర్యాంక్ చూడంగానే ఓకే మీకు అనిపించేది ఏంది, ఓకే మంచిగా చదివే అబ్బాయి, ఓకే బాగానే చదివిండు, ఇంతకంటే ఇంకేం కావాలి అని. నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వెన్ ఐ జాయిన్డ్ ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు బేసికలీ ఏదో ఫ్రీ స్టైల్ ఈవెంటో ఫెస్టో ఒకటి నడుస్తుంది. సో నాకు మా కాలేజ్ వాళ్ళు, మా సీనియర్స్ వచ్చేసి ఒక మెయిల్ పెట్టారు. మెయిల్ పెడితే, నీకు మెయిల్ పంపించాను రా, చెక్ చేసుకో అఖిల్ అనుకుంటా, నాకు మెయిల్ పంపిస్తే ఐ డోంట్ నో హౌ టు చెక్ ద ఈమెయిల్ ఆల్సో. అండ్ దేర్ ఆర్ పీపుల్, వేరే బ్యాచ్ల నుంచి వచ్చిన వాళ్ళు, లైక్ ఐసిఎస్సి, సిబిఎస్సి, వాళ్ళకి చిన్నప్పుడు సెకండ్ క్లాస్ నుంచి C++ లాంగ్వేజ్ చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఐఎమ్ హియర్ హూ డోంట్ నో హౌ టు చెక్ ద జీమెయిల్ ఆల్సో. అండ్ మనకు నేనేమంటున్నా అంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఎప్పుడైనా ఈప్సెట్ క్లియర్ చేయాలి, జేఈ మెయిన్స్ క్లియర్ చేయాలి, లేదా బిట్సాట్ క్లియర్ చేయాలి అంటారు. కానీ ఎందుకు, ఏ కాలేజ్ వస్తుంది, మంచి కాలేజ్ వస్తే ఏంటి? జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో రాసే ఎగ్జామినేషన్స్, అది జేఈ మెయిన్స్ కావచ్చు, ఆర్ అడ్వాన్స్డ్ కావచ్చు, ఆర్ ఈప్సెట్ కావచ్చు, ఆర్ బిట్సాట్ కావచ్చు, ఇంకా ఎస్ఆర్ఎం ట్రిపుల్, విఐటి ట్రిపుల్, ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు. ఇవన్నీ దేనికి అంటే బేసికల్లీ టు జాయిన్ ఏ నైస్ కాలేజ్, నైస్ యూనివర్సిటీ. బేసికల్లీ నైస్ యూనివర్సిటీ వస్తే ఏమొస్తుంది అంటే, నైస్ యూనివర్సిటీ వస్తే 4 ఏళ్ళ తర్వాత మంచి ప్యాకేజ్ వస్తుంది అంతే. ఆర్ సమ్ పీపుల్ మైట్ లర్న్ గుడ్ స్కిల్స్ ఆల్సో. ఈ రోజులలో స్కిల్స్ అన్న పదాన్ని అనాలని కూడా లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని సరిగ్గా తప్పుపట్టేది ఏం లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయిపోయినాక గ్రాడ్యుయేట్సే బయటకు వస్తున్నారు, కానీ దేర్ ఆర్ నో ఇంజనీర్స్. ఇప్పుడు ఒక సిఎస్సి నుంచి వచ్చినంత మాత్రాన వాడు మొత్తం కూర్చొని ఏమైనా వెబ్సైట్ తయారు చేస్తాడా? లేదా ఇంకేదన్నా మెడికల్ కాలేజ్ నుంచో ఇంకేదన్నా దాని నుంచో వచ్చినంత మాత్రం దే హ్యావ్ ఎ డిగ్రీ, వెరీ గుడ్, డిస్టింక్షన్లో కూడా. నేను ఐ క్లియర్డ్ మై ఇంజనీరింగ్ ఇన్ డిస్టింక్షన్, దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ద వరల్డ్స్ బెస్ట్ డెవలపర్ కదా.
you gonna become a graduate if you are from a nice university which have a placement options. Nowadays, because of the number of startups, ప్రతి ఒక్క కాలేజ్, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ లో కాలేజెస్ లో ప్లేస్మెంట్ అనేది, వాట్ ఈస్ ప్లేస్మెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్లేస్మెంట్ అంటే ఏంటిది అంటే ఒక ఉద్యోగం రావడం. మనకు ఒక ఉద్యోగం రావడం, ఉద్యోగం వస్తే ఏమొస్తుంది అంటే నెలకు జీతం వస్తుంది. జీతం వస్తే ఏమొస్తుంది అంటే రెంట్ కట్టుకో వస్తుంది, ఫోన్ బిల్లులు కట్టుకో వస్తుంది, మంచి ఫోన్ ఎప్పుడు ఒక ఐఫోన్ కనబడుతుంది. ఎవరైనా ఒక అన్న మీ అబ్రోడ్ నుంచి ఒక అన్నయ్య వస్తాడు, ఆయన చేతిలో సడన్ గా ఒక ఐఫోన్ కనబడుతుంది. అన్న మీ చేతిలో ఐఫోన్ బాగుంది అని అనే బదులు నీ ఫోన్ నువ్వు కొనుక్కోవచ్చు. అప్పుడు నీకేమన్నా బైక్ కావాలని ఉంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్, అక్కడ కనబడుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ నీకు కావాలి అంటే నీకు ఒక ఉద్యోగం ఉండాలి. అంటే రిచ్ పేరెంట్స్ ఉన్నా పర్లేదు, అట్లా కూడా నడుస్తుంది. సో ఇదంతా టు మెయింటైన్ ఏ లైఫ్ స్టైల్ యూ నీడ్ ఏ జాబ్. అండ్ బేసికల్లీ ఇప్పుడు జనరల్లీ మీకు తెలిసిన రిటైర్మెంట్ ఏజ్ ఏంటి? యూ కెన్ స్పీక్. 75. పీపుల్ కెనాట్ లిటల్. మా ఫాదర్ ఒక గవర్నమెంట్ టీచర్, హీ రిటైర్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60. పీపుల్ వర్క్ టిల్ 55 to 60 మోస్ట్లీ ఇన్ ఇండియా. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. 60లు ఇంకా దాటి కూడా వర్క్ చేస్తున్నారు అంటే ఇదర్ సమ్ పీపుల్ ఆర్ మోర్ ప్యాషనేట్ కావచ్చు, లేదా సమ్ పీపుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. 60 ఏళ్ళ తర్వాత మన బాడీలో ఇప్పుడున్న ఎనర్జీ ఉండదు. నేను 12+ అని ఎందుకు స్టార్ట్ చేశాను అంటే 12th క్లాస్ పీపుల్ని ఫస్ట్ ఎందుకు తీసుకుంటున్నా అంటే యూ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఎనర్జెటిక్ పీపుల్. మీకున్న ఎనర్జీ ఏ జనరేషన్ వాళ్ళకు ఉండదు ఇప్పుడు. అండ్ యూ పీపుల్ హ్యావ్ ద ఫ్రెష్ మైండ్ సెట్. ఇప్పుడు మీరు, నేను చెప్పే ఎండింగ్ కల్లా మీకు కొన్ని టాపిక్స్ చెప్తాను, త్రూ విచ్ ఇప్పుడు ఈప్ సెట్ అయిపోయిందని బాధపడడు కాదు. ఇక్కడ మీ ట్యాగ్ లైన్ చూసుంటే లాస్ట్ ఎట్ ఈప్ సెట్, లెట్స్ విన్ ఎట్ లైఫ్. లైఫ్లో ఎట్లా విన్ అవుతున్నా, ఈప్ సెట్ ఫెయిల్ అయింది కదా అంటున్నారా? అయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనే దాన్ని మీరు లైఫ్లో ఎక్కడ పోయినా మిస్ అవ్వరు. అంటే ఇంకా అబ్రోడ్ వెళ్ళిపోయి ఏదో చదువుకుంటారంటే అట్లా నడుస్తుంది. లేదా ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఏ జాబ్ మార్కెట్, ఎక్కడికి పోయినా మినిమం మీకు ఒక ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎక్కడైనా ఏ ప్లేస్మెంట్ ఎగ్జామినేషన్ అయినా బేసిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. మన థర్డ్ కేటగిరీ పీపుల్ వాళ్ళే, ప్రైవేట్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు షిఫ్ట్ ఏ కంపెనీ, వాళ్ళకు బేసిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇప్పుడు కమింగ్ టు ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 2 types. ఫస్ట్ టైప్ వచ్చేసి ఈ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, వేర్ యూ విల్ బి గెటింగ్ ఎ సీట్ ఇన్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్. అండ్ సెకండ్ టైప్ ఈస్ గెటింగ్ ద జాబ్స్కి సంబంధించింది, లైక్ SBI PO, IBPS PO అండ్ SSC బోర్డ్ ఎగ్జామినేషన్స్. అండ్ ఇంకా మీరు ఈ UPSC అని వినే ఉంటారు. ఇవన్నీ ఏంటిదంటే ఫస్ట్ డోంట్ లుక్ దెమ్ యాజ్ ఇది ఎవరో. ఫస్ట్ మనకున్న బేసిక్ మెంటాలిటీ ప్రాబ్లం ఏంటంటే బిలియనీర్ అంటే మనం కాదు వాడెవడో, లేదా ఒక IAS అంటే మనం కాదు వాడెవడో. అదే ప్రాబ్లం. మనం ఎందుకు కాకూడదు? మీరు చూడాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క జాబ్ ఇది కావచ్చు. ఎవ్రీ జాబ్ హ్యాస్ ఇట్స్ నైస్ శాలరీ, నైస్ అలవెన్సెస్, నైస్ పర్క్స్, నైస్ రెస్పెక్ట్. ప్రైవేట్ దాని గురించి మనం మాట్లాడదాం తర్వాత వచ్చే థర్డ్ వీడియోలో. మనం ప్రైవేట్ రంగాలలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఏది బాగుంటుంది అది కూడా మనం మాట్లాడదాం. బట్ అవర్ మెయిన్ ఫోకస్, యాజ్ ఐఎమ్ ఏ క్వాంట్ టీచర్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ టీచర్, as I worked as a former bank manager in HDFC Bank, నాకు బ్యాంకింగ్ అవేర్నెస్ తెలుసు. అండ్ క్వాంట్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. యూ మైట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బికాస్ యాజ్ ద నేమ్ రామానుజన్ అకాడమీ ఈజ్ మై మ్యాథ్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఈప్ సెట్ లాస్ అవ్వడం వల్ల మనం నష్టపోయింది ఏం లేదు. ఫస్ట్ అంతగనం ఇట్స్ నాట్ ఎ బిగ్ లాస్. మనకు మిస్ అయింది ఏముంటుంది అంటే, బికాస్ ఈప్ సెట్ ఈజ్ మోర్ అబౌట్ అక్యురసీ ప్లస్ టైం. ఈ రెండిటి కాంబినేషనే మనకి ఈప్ సెట్, బికాస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అవైలబుల్ అండ్ ద టైమ్ గివెన్
మనం చాలా ఫాస్ట్గా చేయాలి, అండ్ ఇట్స్ ఎ హైలీ కాంపిటేటివ్. కానీ కాంపిటేటివ్ అంటే ఇప్పుడు ఒకళ్ళు వేరే వాళ్ళు రాసుడు వల్ల నీ మార్క్స్ అయితే ఏం తగ్గవు. ఫస్ట్ నీకు భయం అంతే. వాడు ఎవడో రాస్తుండు, ఇంతమంది రాస్తున్నారు, మనకు వస్తుంది. ఇంతమంది రాస్తే నీ సిలబస్ మారుతుందా, క్వశ్చన్ పేపర్ మారుతుందా? ఏది మారదు. బట్ నీకు ముందడిగేయడానికి అయ్యే భయమే వేరే వాళ్ళు రాసుడు అన్నది. వాళ్ళు రాసుడు వల్ల మనకేం కాదు, బికాస్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ సేమ్, గివెన్ ఆపర్చునిటీస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. మీ అందరికీ సేమ్ టైం ఇచ్చిర్రు ప్రిపరేషన్కి. బట్ మిస్ అయింది అంటే ఎఫర్ట్స్ పెట్టండి మనమే. ఫస్ట్ థింగ్ అది యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ ఎఫర్ట్స్ పెట్టి మిస్ అయింది అంటే పెట్టినాక మిస్ అవ్వడం అన్న ఆప్షన్ ఉంటుందా? అండ్ రిమెంబర్ వన్ థింగ్, మీకు మార్క్ జుకన్బర్గ్ తెలుసా? ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జక్. సో హీ ఫేస్బుక్ ఈజ్ నాట్ హిస్ ఫస్ట్ అప్లికేషన్. అంతకుముందు ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేసిండు, అందులో ఒకటి ఇది ఫేస్బుక్ అనేది. అండ్ యు నో ద ఫౌండర్ మూవీ చూడండి, 12+ అయితే మెక్డీ స్టోరీ ఉంటుందన్నమాట, మెక్డీ ఫౌండర్ గురించి. ఈజీవే, మీకు ఇంకా బుక్స్ రీడ్ చేస్తా అంటే బుక్స్ సజెస్ట్ చేస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ఏ గుడ్ బుక్ రీడర్స్. బుక్ రీడింగ్ అనేది హ్యాబిట్ అలవాటు చేసుకోండి. ఒకవేళ అలవాటు లేకున్నా యూ కెన్ వాచ్ వీడియోస్ యాజ్ వెల్, బికాస్ దట్ ఈస్ ఎ గుడ్ వే ఆఫ్ లెర్నింగ్ వీడియోస్ ఆల్సో. బట్ కొద్దిగా వీడియోస్లో మీకు ఒక వీడియో ఓపెన్ చేయగానే కింద ఇంకో వీడియో ఏదో వస్తుంది, దాన్ని నొక్కుతారు. మీరు చూసేది ఒకటి, దాన్ని చూడడానికి వచ్చి ఇంకో ఎక్కడికో వెళ్తారు. సో బుక్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఉండవు. సో ఇట్లా, అండ్ ట్రై టు హియర్ నైస్ పాడ్కాస్ట్ యాజ్ వెల్. అక్యురసీ అండ్ టైం, మనకు బేసికల్లీ మీకు మిస్ అయింది ఏంటంటే ఈ రెండిట్లో ఒక టాపిక్ మిస్ అయి ఉంటుంది. మనకు కావాల్సిన 3 స్టెప్స్లో ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా మనకు ఉండేది ఏంటిదంటే, there will be a syllabus, there will be basics, and there will be practice or mocks. సో దీస్ ఆర్ ద 3 స్టెప్స్. మనకు ఏ ఎగ్జామ్ కైనా కావచ్చు, దేర్ విల్ బి ఏ సిలబస్. ఒక సిలబస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీ ఈప్ సెట్ కావచ్చు, జేఈ మెయిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాయి కూడా కావచ్చు. ఐఎమ్ గోనా టెల్, ఇది ఎందుకు చెప్తున్నానో నేను చెప్తాను. ఐఎమ్ నాట్ గోనా బ్రింగ్ ఎనీ టాపిక్ దట్ ఈస్ ఇర్రిలవెంట్ ఆర్ అన్యూస్ఫుల్ టు యూ పీపుల్. మనం సిలబస్ ఉంటుంది, అండ్ యూ విల్ బీ హ్యావింగ్ బేసిక్స్, అండ్ దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రాక్టీస్ ఆర్ ద మార్క్స్. ఫస్ట్ సిలబస్ అనేది అందరికీ కామనే. మీరు ఎవరైనా చూసుకోండి, ప్రతి ఒక్కరికి సిలబస్ అనేది కామన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బేసిక్స్, ఇవి మనకు చాలా మందికి వేరీ అయ్యే థింగ్ బేసిక్స్. కొంతమంది పీపుల్, ఇప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ మొత్తం అయిపోగొట్టా. అండ్ 9th క్లాస్కి వచ్చేసరికి ఎలిమెంటరీ ఆల్జీబ్రా బుక్ కూడా, ఎక్స్ట్రా రిఫరల్ బుక్స్. అండ్ నేను ఇంకా నార్మల్ స్కూళ్ళలో చదివా. లుక్ ఎట్ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ఇంకేదన్నా స్కూల్స్ నుంచి వచ్చారనుకోండి, నేనేం దేనికి ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ సేయింగ్ అన్ ఎగ్జాంపుల్. లైక్ గుడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఫౌండేషన్ లెవెల్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఇట్లాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. దట్స్ వై దే విల్ బి ఏబుల్ టు క్లియర్ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్. అండ్ వాళ్ళు కొట్టే ప్యాకేజీలు కూడా ఈజీగా 1 crore 2 crore ఉంటాయి. అండ్ దేర్ కమ్స్ ద ప్రాక్టీస్ ఆర్ మార్క్స్. అండ్ ఈ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఫాలో అయితే తప్పించి మనకి ఏ ఎగ్జామ్ అనేది క్లియర్ కాదు. బికాస్ వాట్ బేసిక్స్ బిల్డ్ ఈజ్ అక్యురసీ. మీకు ఇన్ని రోజులు ఈప్ సెట్కి మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదు కదా. ఇప్పుడు నేను చెప్పబోయే ఎగ్జామ్స్ ఫర్ 12+ పీపుల్. అన్న, ఈ 12+ పీపుల్ ఎగ్జామ్, 12+ పీపుల్ ఎగ్జామ్ అంటారు, ఏం ఎగ్జామ్స్ అసలు? ఫస్ట్ థింగ్ ఈజ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటిఎస్, ఎస్ఎస్సి జీడి, రైల్వేస్,
అసిస్టెంట్ లోకో పైలట్, ఇవే కాకుండా ఇంకా సెక్యూరిటీ ఫోర్సెస్, బార్డర్ ఫోర్సెస్, చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. మీరు దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ గో టు గూగుల్, జస్ట్ సర్చ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ 12+ పీపుల్ ఆర్ ఇంటర్మీడియట్ పీపుల్. యూ విల్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. మీకు బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోవడం. ఇంటర్మీడియట్ అయిపోవడం అంటే ఏంటిది? మీరు ఇంకా జాబ్కు రెడీ అయ్యారు అని వాడికి అర్థమైంది. ఇప్పుడు అర్థం కావాల్సింది ఎవరికంటే మీకు అర్థమైందంటే ఈ. కానీ మా ఇంట్లో మా మమ్మీ డాడీ అయితే ఇప్పుడు ఏం జాబ్ గీవ్ అని అయితే ఏం అడగరన్నా. అంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళారు, ఒక అమ్మాయి నచ్చింది, మీ డాడీకి ఫోన్ చేసి డాడీ ఈ అమ్మాయిని లవ్ చేయాలా, ఈ అమ్మాయిని బైక్ ఎక్కించుకోవాలా అని అడుగుతారా? దానికి పర్మిషన్ లక్కర్లేదు. కానీ ఒక రోజు ఇంటికి వస్తారు మళ్ళీ తీసుకొచ్చి, ఆ రోజు పర్మిషన్ కావాలి. ఒకసారి ఇమాజిన్, ఇయర్ ఈప్ సెట్ క్లియర్ కాలేదని మీ ఫాదర్ ఎంతైనా కొంచెం ఎంతో కొంత బాధపడుతుంటారు కదా ప్రతి ఒక్కరు. ఒకసారి జస్ట్ ఇమాజిన్, నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక సిహెచ్ఎస్లో, ఒక ఎంటీఎస్ఓ, ఒక జేడీఓ, ఈ ఇయర్ కొన్ని అప్లికేషన్స్ కూడా అయిపోయాయి. దెన్ ఆర్ రిమైనింగ్ ఎంటీఎస్ ఒకటి ఉన్నట్టుంది, జీడీ కూడా ఒకటి ఉన్నట్టుంది, ఇంకా ఏఎల్పి పడలేదు. ఇవి రాస్తే ఏమేం జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి, అవి ఎట్లుంటాయి అన్నది ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేస్తా, మీరు తర్వాత చూసుకోండి మంచిగా. లైక్ ఇది చేస్తే ఎటువంటి జాబులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్తాను, రైల్వేస్లో ఏఎల్పి, ఆటో లోకో పైలట్ అంటే ఇప్పుడు మన కార్కి డ్రైవర్ ఉన్నట్టు రైల్వేకి కూడా ఒక అతను ఉంటాడు కదా నడిపేట ఆయన, అందులో ఆయనకి అసిస్టెంట్గా ఉంటారు. సో ప్రతి థింగ్స్కి అసిస్టివ్గా ఉంటారు. అండ్ లుక్ ఎట్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ ద పర్సన్, హీ ఈస్ వర్కింగ్ ఇన్ రైల్వేస్, ఈజ్ ఇన్ చండీగఢ్. అండ్ రోజు మీరు చూసే లొకేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎట్ ద ఏజ్ ఆఫ్ లిటరల్లీ 19-20కి వేరే స్టేట్స్. ఎందుకంటే ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఫస్ట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని గ్యాదర్ చేయండి. మళ్ళీ ఇంజనీరింగో డిగ్రీయో మీరు ఇవి కొట్టాక కూడా అదే ఎగ్జామ్లు రాసుకోవచ్చు. గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ యూ దట్ ఆపర్చునిటీ, మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఇన్ని ఏళ్ళ నుంచి ఇప్పుడు 1st క్లాస్ నుంచి 12+ దాకా క్లాస్లలో కూర్చున్నారు కదా, ప్రతి ఒక్కరు క్లాస్లలో కూర్చున్నారు కదా. మ్యాక్సిమం ఏముంటుంది, యూ విల్ మేక్ నైస్ ఫ్రెండ్స్. గుడ్ కాలేజ్ ఆర్ స్కూల్ అనేది నెట్వర్కింగ్కి బాగా పనికొస్తుంది. ఎడ్యుకేషన్కి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటర్ దాకన్నా డైలీ కూర్చొని చదువుతారు. ఇప్పుడు ఆడికి పోయినాక 10 రోజులు కాలేజ్ పోతే అందులో 1 టైం క్లాస్ పోడు, చాలా మంది లేకుంటే బంక్ అనుడు, ఇక్కడ నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, వై కాంట్ యూ జస్ట్ స్టార్ట్ వర్కింగ్, మేక్ మనీ, రియల్ మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 30,000 నుంచి 40,000 వచ్చే జాబులు ఇవన్నీ. 30,000 నుంచి 40,000 అంటే సంవత్సరానికి ఎంత? 4,80,000. అంటే 3 ఏళ్ళు. ఇప్పుడు డిగ్రీ చేసేటోళ్ళని, ఆర్ట్స్ టైప్ డిగ్రీ చేసేటోళ్ళకు 3 ఏళ్ళు, ఆర్ బీటెక్ టైప్ చేసేటోళ్ళకు 4 ఏళ్ళు. 4.8 lakh per annum చేతికి వచ్చేది. ఇవి కాకుండా ఇంకా పర్క్స్, అలవెన్సెస్ అవి చాలా ఉంటాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మంచి మంచి వీడియోలు కూడా చేస్తాను. 4.8 lakhs అంటే ఒక సంవత్సరానికి 3 సంవత్సరాలకు వాళ్ళు మిస్ అయ్యేది ఎంత? ఆల్మోస్ట్ 15 లక్షలు. 15 లక్షలు అంటే ఏంటిది? ఒక టాటా హ్యారియర్. మీకు ఆ హ్యారియర్ కావాలని ఉంటుంది, లైఫ్లో ఎక్కాలని ఉంటుంది, తిరగాలని ఉంటుంది. కానీ ఇప్పుడు అర్థం కాదు. రేపు ఒక జాబ్ ఎక్కాక యూ విల్ స్టార్ట్ అప్, సేమ్ ప్రాసెస్ అదే. మళ్ళీ ఆ దాన్ని ఎమ్మటి పడాలంటే మళ్ళీ అదే కార్ లోన్ ప్రకారంగానే పోతుంటారు. ఆర్ ఇఫ్ యూ కమ్ ఆంటర్ప్రెన్యూరల్, వెరీ వెల్. ఏదైనా ఒక ఆంటర్ప్రెన్యూరల్ ఐడియా తోటి సడన్ గా పీపుల్ ఆర్ బికమింగ్ మిలియనర్. అబ్రాడ్ లో మార్క్ జుకర్బర్గ్ బికేమ్ ఏ మిలియనర్ బై ద ఏజ్ ఆఫ్ 19, 24 వెన్ స్టీవ్ జాబ్స్ 24 కల్లా మిలియనర్ అయ్యారు. I'm not telling this chapter is not about how to become a millionaire, because even myself I am not a millionaire. Ante kada. I am telling how to clear examinations, basic examinations. With basics, there will be a syllabus, there will be basics. If you give the right practice and right efforts, you get a job. Neat ga next year మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేసి, డాడీ నాకు ఇట్లా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి.
ఈ ప్రతి ఒక్కటి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినవి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జాబ్ కొట్టాను డాడీ అని చెప్పేసి మీరు డాడీ మమ్మీ అని చెప్పేసి ఒకసారి ఒక స్వీట్ ఇచ్చానని ఒక్కసారి ఆ ఇమేజ్ ఊహించుకోండి. హౌ హ్యాపీ దే విల్ బి. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ అనేది కూడా సెకండరీ అనుకుందాం. రేపు పొద్దుగాల నుంచి మీ మీ గూగుల్ పేలో ఇప్పుడు ఇవాళ మార్నింగ్ 12+ అయిపోయింది, ఇప్పుడు హాలిడేస్ లో ఉండుంటారు 1.5 month, ఇంకా కాలేజ్ స్టార్ట్ కాలేదు కాబట్టి హాలిడేస్ లో ఉండుంటారు. బయటికి పోతే మోమోస్ తినాలంటే ఒక 80 రూపాయలు, పిజ్జా తినాలంటే ఒక 500 రూపీస్, పెట్రోల్ 100 రూపీస్ లీటర్. ఏది ముట్టుకున్నా మనీతోటి కూడుకున్నదే కదా. ఈ ఏజ్ లో మనకున్న ఎనర్జీ తోటి మనం పేరెంట్స్ కూడా బర్డెన్ అవ్వద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇమాజిన్ యువర్ అకౌంట్ విల్ బి గెట్టింగ్ క్రెడిటెడ్ మంత్లీ 35,000 40,000 అకౌంట్లో పడుతుంటాయి. మీకు ఇప్పుడు తర్వాత ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ వస్తే పెళ్లి పెళ్లి పెళ్ళి అని మాట పడతారు. మీరు చదువుకుంటున్నప్పుడు పెళ్ళి ఎందుకు అంటారు? ఇట్స్ గోన్ బి యువర్ మనీ ఇన్ యువర్ హ్యాండ్. ఇస్తే మీ పేరెంట్స్కి ఇచ్చుకుంటారు, లేదా మీరే హాయిగా ఖర్చు పెట్టుకుంటారు. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్న 35,000 మీకు 35,000 మీ ఏజ్కి చాలా మంచి అమౌంట్ అది. అండ్ ఇవే కాకుండా మనకి ఇంకా వేరే పర్క్స్, మీకు ఈ ఇంజనీరింగ్ మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీ సొంత బైక్, మీరు కష్టపడి సంపాదించుకున్న బైక్ మీరే క్లాస్కి వేసుకొని పోవచ్చు ఎగ్జామ్ రాయడానికి. ఎవరన్నా చూసినా ఏమనుకుంటారు? ఆ సార్ వచ్చి ఎగ్జామ్ రాసిపోతాడు, ఆ సార్. యువర్ నాట్ గోన్ బి ఎ నార్మల్ స్టూడెంట్. మల్టీ టాస్కింగ్ చేస్తున్నావు ప్యారలల్గా. ఒక దిక్కు ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఇంకో దిక్కు నీ జాబ్ చేస్తున్నావు. మీరు వినే ఉంటారు అబ్రోడ్లో చాలా మంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 వర్క్ స్టార్ట్ చేస్తారని, బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇక్కడ కూడా మనోళ్ళు నార్త్ సైడ్ నుంచి, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా మంది ముందుగానే జాయిన్ అవుతారు 12+, బికాస్ వాళ్ళకున్న లైఫ్ స్టైల్స్ కావచ్చు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, ఇట్ మేడ్ దెమ్ టు జాయిన్ ద జాబ్స్. ఇంకా మీకు ఏం పోస్టల్ ఇండియా పోస్ట్లో కార్ డ్రైవర్ అవి కూడా పడుతుంటాయి. నేను అవి కూడా చెప్పట్లేను. ఇంకా నార్త్ స్టూడెంట్స్ ఇంకా వేరే అంటే లేదన్నా నాకు ఏ జాబ్ అయినా కావాలి అనుకునేట వాళ్ళకి ఏదైనా చెప్తా, ఫస్ట్ లుక్ ఇట్ యాజ్ ఏ జాబ్. మనకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఇండియాకి కావాల్సింది ఏంటంటే ట్యాక్స్. బికమ్ ఏ ట్యాక్స్ పేయర్ ఫస్ట్ అండ్ క్యాస్ట్ యువర్ ఓట్. మీకు యాజ్ ఎ సిటిజన్గా యూ విల్ బి హ్యావింగ్ ఆల్ రైట్స్. మీకు ఎవరు క్వశ్చన్ చేసేది ఇంకేముంటాయి ఎప్పుడు, అంతే కదా. మనకు కావాల్సిందంతా మన సొంత కాలం. అండ్ ఇఫ్ మీరు 3 years అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంకేదన్నా ఒక దాని మీద చేసారు, యూ హ్యావ్ ఎ బ్రిలియంట్ ఐడియా. ఆల్రెడీ యూ ఆర్ డూయింగ్ జాబ్ ఈజ్ నాట్ యువర్ టార్గెట్ నౌ. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? ఆంటర్ప్రెన్యూరల్ థాటే కదా. యు ఆర్ ఫ్రీయింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఎ జాబ్ నౌ. అండ్ విత్ దిస్ ఒక జాబ్ వచ్చేసింది, 3 years కల్లా యూ విల్ బి హ్యావింగ్ సమ్ సేవింగ్స్. ఇప్పుడు 15 lakhsలో 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం అనుకుందాం. ఒక 2 లక్షలు బుల్లెట్ కొనుక్కున్నాం, ఇంకో 3 లక్షలు మంచిగా దాని పెట్రోల్, ఖాళీ తిరుగుడు, ఫ్రెండ్స్, పార్టీలు అంతా అయిపోయింది. అట్లా కూడా ఒక 7-8 లక్షలు మిగిలినాయి అనుకుందాం. ఆఫ్టర్ 3 years ఇఫ్ యూ వాన్ స్టార్ట్ ఎనీ బిజినెస్, మీకు ఏదైనా ఒక స్టార్ట్అప్ ఆంటర్ప్రెన్యూరల్ ఐడియా ఉంది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు, ఇవన్నీ ఏంటి? ఆన్లైన్ మర్చెండైజ్. వాడు ఏమైనా కూర్చొని పని చేస్తుండ అక్కడ నీకోసం ఎవడన్నా? హీఈస్ మేకింగ్ మనీ వెన్ హీ స్లీపింగ్. వాడు పడుకొని ఉన్నా సంపాదిస్తాడు. నువ్వు పడుకొని ఉన్నప్పుడు కూడా పైసలు సంపాదించే పని ఏది చేయలేకున్నా కానీ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. సో ఈ 8 లక్షలు అనేది ఇప్పుడు మీకు 3 ఏళ్ల తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేసి పోయి, డాడీ నేను ఇట్లాంటిది ఒకటి కనుక్కున్నాను, దానికి ఇంత అవుతుంది అంటే ఫస్ట్ మీ డాడీకి హార్ట్ అటాక్ వస్తుంది అది చెప్పంగానే. అది కాదు మనకు కావాల్సింది. ఏదన్నా ఉన్నాయంటే మన దగ్గర ఉన్న సేవింగ్స్ తోటి పెట్టాలనుకుంటే అండర్ ద రైట్ గైడెన్స్, మీరేం పోయి డైరెక్ట్ పెట్టుకోనక్కర్లేదు. పోయి అదే పేరెంట్స్ని నా దగ్గర ఉన్న సేవింగ్స్ తోటి ఇంట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని కూడా అడగొచ్చు. అప్పుడు యూ హ్యావ్ ద లివరేజ్. మీరు ఆల్రెడీ మీ పేరెంట్స్ ఎప్పుడు మిమ్మల్ని అయితే 12+ తర్వాత జాబ్ చేస్తారని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఎప్పుడు అడుగుతారు ఏం చేస్తున్నావు బాబు అని? డిగ్రీ అయిపోయినాక ముచ్చట అది. డిగ్రీ అయిపోయినాక కూడా 2-3 ఏళ్ళ ఏం చేస్తున్నావు అంటే మొన్న డిగ్రీ అయిపోయింది అంటారు. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ కాదు, బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇది నా కోసం కాదు, ఇది మీ పేరెంట్స్ కోసం కాదు,
ఇది మీరు మీకు ఇస్తున్న గిఫ్ట్. ఒక్కసారి ఊహించుకోండి, మీకు వచ్చే శాలరీస్, పర్క్స్ అండ్ రెస్పెక్ట్. మీరు నెక్స్ట్ ఇయరే కార్ కొనుక్కోవచ్చు, అంటే అంతే కదా. ఒక జాబ్ ఎక్కారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓ యూజ్డ్ కార్ ఇప్పుడు ఎంత 2 లక్షలు 3 లక్షలు పెడితే ఒక యూజ్డ్ కార్ రాదా? అదే కాలేజీకి అందరు సైకిల్లో చిన్న చిన్న బైకులు వేసుకొని వస్తుంటే మీరు ఒక క్యాజువల్గా అట్లా అని పోయి ఎగ్జామ్ రాయడానికి అట్లా ఇమాజిన్ దట్. ఒకసారి అది మేనిఫెస్ట్ చేసుకుంటే మనకి ఇది ఎందుకు కావాలన్నది ఫస్ట్ డిసైడ్ కాండి. మీకు ఇది ఎందుకు కావాలి, అన్లెస్ యు నో ద వై, ఆ స్ట్రాంగ్ రీజన్ అనేది మైండ్లో గట్టిగా ఇంబైబ్ చేసుకోండి. మైండ్లో ఎంత గట్టిగా పెట్టుకుంటే మీకు కూడా అంత మోటివేషన్ ఉంటుంది ఇది చేయడానికి. సో మా సైడ్ నుంచి, రామానుజన్ అకాడమీ నుంచి నేనేం చేయబోతున్నాను అంటే, ఐ విల్ బీ టీచింగ్ క్వాంట్. క్వాంట్ అనేది అంటే మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీకు నెక్స్ట్ ఆర్ వన్స్ ద క్లాసెస్ స్టార్టెడ్, ఐఎమ్ గోనా మేక్ యూ సీ ద మ్యాథ్స్ ఇన్ a different way, in the types of modules and chapters. There will be, మీకు క్వాంట్లో ఎలా ఉంటుందంటే, there will be dependent topics, there will be independent topics. కొన్ని టాపిక్స్ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి, కొన్నిటికి వాటంతలా అవి చదివినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు KGF 2 చూడడానికి KGF 1 చూడాలి. డైరెక్ట్ KGF 1 చూడడానికి దానికి ఏం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమి ఉండవు. KGF 1 డైరెక్ట్ వెళ్ళిపోయి కూడా చూడొచ్చు మీరు. అట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు పర్సంటేజెస్ చదువుకుంటేనే మనకి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్కి ఈజీగా ఉంటుంది. అన్లెస్ యూ నో ద టేబుల్స్ ఆర్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఇవన్నీ తెలుస్తేనే మనకు సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ అనేవి ఈజీగా ఉంటాయి. కొద్దిగా టేబుల్స్ తెలుస్తేనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ వింటారు కదా, x² - 2x + 1 = 0, ఫైండ్ ద x ఇఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఇట్లా ఉంటుంది కదా. అలాంటి క్వశ్చన్స్కి కూడా మీకు టేబుల్స్ వచ్చి మైనస్లు ప్లస్లు కరెక్ట్ చేయగలుగుతానే. సో మీకు అడిషన్, ఎనీ టైప్స్ ఆఫ్ అడిషన్స్ చేయొచ్చు మనం. సబ్ట్రాక్షన్స్ ఎట్లాంటి మెథడ్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి. మీకు ఈ బేసిక్ ఎలా ఉంటుండే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 × 35 అంటే 5 5 25, 3 తర్వాత వచ్చే నెంబర్ 4, 3 4 12, 1 2 2 5, ఇలా 1 స్టెప్లో ఆన్సర్ తీసేటట్టుగా. ఇవన్నీ షార్ట్ ట్రిక్స్. ఇది మీకు బేసిక్గా చెప్పాను, ఇంకా మీకు చెప్పాలంటే చాలా రకాల స్టెప్స్ ఉంటాయి. అండ్ మీరు మ్యాథ్స్ని ఇప్పటిదాకా ఎలా చూసారో నాకు తెలియదు, బట్ యూ గోనా ఫాల్ ఇన్ లవ్ విత్ మ్యాథ్స్ ఇన్ దిస్ జర్నీ. ఒక్కసారి ఇది పెట్టుకోండి. ఈ ఛానల్ దేనికి అంటే, మీరు క్వాంటం చూసే పద్ధతి మొత్తం మారిపోతుంది. అండ్ ప్రతి ఒక్కటి బేసిక్స్ కాడి నుంచి నేను చెప్తాను. ఈ సంవత్సరం అంతా నాకు ఒకటే పని, మీకు క్వాంట్ అనే భయం అనేది పోవాలి. అండ్ ఇట్ షుడ్ బికమ్ స్ట్రెంగ్త్. వై క్వాంటే ఎందుకు సార్ అంటే, ఈ ఎగ్జామ్స్ అన్నీ కావచ్చు, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన SBI బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, మీ ఈప్ సెట్లు, మీ బిట్ శాట్లు, ఇవైనా కావచ్చు. ఇన్ని రోజులు అవి ఇప్పుడు అయిపోయిన చరిత్ర. ఇప్పుడు మనం ముందు జరగాల్సిన చరిత్రలు చూడాలి. ఈ బ్యాంకింగ్ కావచ్చు, ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, ప్రైవేట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ అయినా కావచ్చు, మనకు స్టార్ట్ అయ్యేది మ్యాథ్స్ తోటే. అన్లెస్ యూ క్లియర్ దట్ మ్యాథ్స్ ఎగ్జామ్, మీ అనలిటికల్ థింకింగ్ అనేది వాళ్ళు అనలైసిస్ చేయడానికి యూజ్ చేసే టూల్ అది. మ్యాథ్స్ ఎందుకు అంటే, మ్యాథ్స్ వస్తే చిన్నప్పుడు మీ డాడీ అంటాడు 20 టేబుల్ వచ్చిన రోజే నువ్వు బాగుపడతావురా అని. అది ఈ టైమే. ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఎక్సెప్ట్ ఈ UPSC దానికి తప్పించి మిగతా అన్నిటికీ మ్యాథ్స్ అనేది బేసిక్. సో వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక్కసారి బేసిక్స్ అనేవి మైండ్లో పెట్టుకున్నారనుకోండి, మెమొరీ అనేది మైండ్లో క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఒకసారి రివిజన్ చేసినా కానీ మనకి ఈజీగా, ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి ఏముంటుందంటే, కొన్ని చాలా ఎగ్జామ్స్లలో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ సెట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనుకుంటా. సో ఇప్పటి నుంచి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా వస్తుంటుంది. నెగిటివ్ మార్కింగ్ వల్ల మనం నష్టపోయేది ఉంటుంది ఎక్కువ. దానికి కావాల్సింది ఎట్లా అవాయిడ్ చేయగలుగుతాం అంటే, త్రూ అక్యురసీ. అక్యురేట్గా ఉండాలి. అక్యురేట్గా ఉండాలంటే కావాల్సింది ఏంటి? అగైన్ బేసిక్స్ క్లియర్ ఉండాలి. వన్స్ ద అక్యురసీ ఈజ్ గుడ్, నెక్స్ట్ చేయాల్సింది ఏంది? మనం ముందు ఉండాలి. ముందు అంటే మనం ఏం సపరేట్గా పోయి అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 100 మార్కులకు ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, ట్రై టు స్కోర్ 100 out of 100. పోయేదేముంది? చేసిన వాళ్ళు లేరా?
ప్రతి ఎగ్జామ్లో అట్లా టార్గెట్ పెట్టుకోండి. మీ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎక్కడనో ఏ 50+ 55 కాడనో ఉంటుంది. జనాలు ఏం చేస్తారంటే సార్ కట్ ఆఫ్ ఎక్కడ సార్ అంటారు, 50 అని ఉంటుంది. 50 అనగానే అమ్మ 50 అంటే ఇంకో కేటగిరీ చూస్తారు, చూసేసి ఆహా దీనికైతే 45 ఉందని చెప్పేసి చదువుకోడు, వాడు ఒక 48కి చదువుకుంటాడు, వచ్చే మార్కులు 42కి వస్తాయి, కట్ ఆఫ్ పోతుంది, జాబ్ పోతుంది, మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. దానివల్ల నష్టం అవుతుందా అని ఎవరికి ఉద్యోగం వచ్చినా ఎవరికి రాకున్నా ఎవడూ నష్టపోడు. ఇప్పుడు మీ సెట్ క్లియర్ కాలేదు, ఎవరికి నష్టమైంది? అది మన సొంత బాధ. దీన్ని ఒక ఫ్యూయల్గా వాడుకోండి. మీకు జరిగిన థింగ్ని ఒక ఫ్యూయల్గా వాడుకొని ఒక్కసారి కొద్దిగా ఇన్ని రోజులు కన్సిడర్ చేయలేదేమో, ఇన్ని రోజులు ఇవి మనకు కావు, ఎవరికో ఇది గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేది. గవర్నమెంట్ ఎగ్జామ్స్, ప్రైవేట్ ఎగ్జామ్స్ ఇదంతా కాదు. దేర్ విల్ బి ఎగ్జామ్స్, దే ఆర్ గివింగ్ యూ జాబ్. నీకు గవర్నమెంట్ అయితే ఏంది, ప్రైవేట్ అయితే ఏంది? గవర్నమెంట్ అంటే నీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్ రాగానే ప్రైవేట్ వాళ్ళకు ఇప్పుడు ఆఫీస్కి రాలేక జీతాలు తీసేయడం అది ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇది కొట్టిర్రు, ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఎస్ఎల్ కొట్టిర్రు, కోవిడ్ వచ్చి మూతపడ్డది మళ్ళీ ఓ 2 ఏళ్ళు, మీకు వచ్చే జీతము ఆగదు, వర్క్స్ ఆగవు, ఇంకా కోవిడ్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇంకా 2-3 ఫెసిలిటీస్ కూడా ఎక్కువ పంపుతారు మీకు. అంతే తప్పించి మీకు ఎటువంటి నష్టం జరగదు. అండ్ ఇయర్లీ శాలరీలు పెరుగుతూనే ఉంటాయి. మీరు ఆల్రెడీ మీ బీటెక్ మీ డిగ్రీ అయిపోయేసరికి యూ విల్ బి 3 years సీనియర్ ఆల్రెడీ. దట్స్ ద అడ్వాంటేజ్. అండ్ అక్యురసీకి నేను వాట్ ఐఎమ్ థింకింగ్ ఈస్, ఆఫ్టర్ టీచింగ్ యూ ద బేసిక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ప్రతి ఒక్క చాప్టర్ యొక్క బేసిక్స్ టీచ్ చేశాక ఐ విల్ బి గివింగ్ 20 to 30 ప్రాబ్లమ్స్, అవుట్ ఆఫ్ విచ్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ 5 to 10 అట్లీస్ట్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ డేకి మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. అండ్ ఆ నెక్స్ట్ డే ఆ 20 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాక దెన్ వీ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. అంటే డైలీ 30 ప్రాబ్లమ్స్ దాకా మీరు సాల్వ్ చేస్తారు. రివిజన్ నెక్స్ట్ డేకి అయిపోతుంది, కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది, అండ్ దెన్ న్యూ చాప్టర్స్ కూడా లెర్న్ చేస్తారు. సో దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ పుట్టింగ్, దీస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్. సో ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. ఇది నేర్చుకుంటే నాకేం రాదు, ఇవి మీరు నేర్చుకొని మీరు ఎగ్జామ్ రాస్తే హూ ఈస్ గోనా బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఈజ్ యూ. నాకు కావాల్సింది కూడా ఏది 1 million వ్యూసో 10 million వ్యూసో ఇది వైరల్ అవ్వడు కాదు కావాల్సింది, ఒక్క స్టూడెంట్. ఆ ఒక్క స్టూడెంట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సార్ మీరు చెప్పిన మ్యాథ్స్ నాకు చాలా బెనిఫిట్ అయింది సార్, ఈ ఇయర్ నేను సిహెచ్ఎస్ఎల్ క్లియర్ చేశాను, లేదా ఏఎల్పి క్లియర్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను అని అంటే చాలు. దట్ గివ్స్ మీ ద సాటిస్ఫాక్షన్. అండ్ ప్యారలల్లీ if you have any doubts regarding these kind of topics and unnecessary things అన్ని తీసుకొచ్చి కామెంట్లలో పెట్టకండి. ఐఎమ్ నాట్ గోనా రిప్లై ఫర్ ఆల్ దోస్ షిట్. జస్ట్ ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ కట్గా, ఎందుకంటే టైం ఈజ్ వాల్యుయబుల్. మీ టైంకి మీరు ఎంత వాల్యూ ఇస్తారో నాకు తెలియదు, కానీ నా టైంకి నేను చాలా వాల్యూ ఇస్తాను. అండ్ ఐఎమ్ పుట్టింగ్ దీస్ ఎఫర్ట్స్, మై టైమ్ ఆన్ యూ పీపుల్, సో దట్ యూ పీపుల్ విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా క్లియర్ డౌట్లు ఉన్నా కానీ ప్లీజ్ మెన్షన్, అండ్ ఐ విల్ ట్రై టు సాల్వ్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.